స్టార్ట్ విత్ కిరణ్ గారు. ప్రజాగణం ఎలాంటి రెస్పాన్స్ ఇస్తుంది? ముందుగా 99 టీవీ వీక్షకులకు అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులకు గుడ్ మార్నింగ్ అండి. ప్రజాగలం అంటే ప్రజల నుండి వినిపిస్తున్న గలం. ఎందుకంటే గత 4.5 సంవత్సరాల నుండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఒక అసమ్మతి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవలంబిస్తున్న కొన్ని ఇవి చూస్తే అంటే హెచ్చరికలు చూస్తే ప్రజలకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలకి ఏం చెప్పకుండా రేపొద్దున గత 4.5 సంవత్సరాల నుండి మీ జగన్ 2,65,000 కోట్ల పంచాడు, దాన్ని చూసి ఓటేమని చెప్తున్నాడు. కానీ ప్రజలకి ఏ విధమైన సందేశం ఇస్తున్నాడో ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఉందండి. అంటే ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లేకపోయినా ఏ ఎల్లయ్యో పుల్లయ్యో ఎవరు వచ్చినా సరే అవి ఇచ్చేవి ఆ 2.5 లక్షల కోట్లు, నెలకి 5,000 కోట్లు వెల్ఫేర్ స్కీమ్స్ ఏ ప్రభుత్వం ఉన్నా ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఇచ్చేవే. అదేదో తను కొత్తగా ఇస్తున్నాను, కొత్తగా చేస్తున్నాను, మీ బిడ్డగా మీకు ఇస్తున్నాను అని కొత్తగా చెప్తున్నాడండి. అందులో కొత్తగా చెప్పుకోదగ్గ అంశాలు ఏమీ లేవు. పాత ప్రభుత్వం అంత గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు, హామీలు, ఏదైతే పథకాలు వాటికి పేరు మార్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కొత్తగా తను ఏదో చేస్తున్నట్టు బిల్డప్ ఇవ్వటం తప్ప ఏమీ లేదు. ఆ సిద్ధం కూడా ఆ పోస్టర్లతోనే అయిపోయింది. ఇప్పుడు మేమంతా సిద్ధమని చెప్పి ప్రజల్లోకి ఒక బస్సుని అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఆర్టీసీ నుండి 5 కోట్ల రూపాయల బస్సును ఒకటి తీసుకుని ప్రధాన రహదారులు అంట వెళ్తుంది అని చెప్పి వెళ్ళి చివరికి ప్రజల నుండి స్పందన లేక ఓన్లీ పోలీస్ యంత్రాంగం, ప్రభుత్వ అధికారులు తప్ప ఎవ్వరూ పార్టీ నుండి వచ్చే పరిస్థితి లేదండి. ప్రజల నుండి కానీ పార్టీ నుండి కానీ ఎటువంటి ప్రజా మద్దతు లేదు. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం ఏం చెప్తారో తెలియాలి. ప్లస్ కొన్ని డ్రోన్ షాట్లు తీసుకోవడానికి మాత్రం ప్రజల్ని ఒక చోట గుమ్ముగూడేటట్టు చేసి ఆ విధంగా కొన్ని డ్రోన్ షాట్స్ తీసి ప్రజల్లోకి వదులుతున్నారు సాక్షి మీడియా ద్వారా. తీరా చూస్తే జగన్మోహన్ రెడ్డి కొన్నిసార్లు అసహనం కూడా కనిపిస్తుంది. ప్రజలు లేక వెలవెలపడుతున్న ఆ బస్సు యాత్ర చివరికి ఆ నాయకుల మీద కానీ ఆ పార్టీ క్యాడర్ మీద సీరియస్ అయ్యే పరిస్థితి ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రజాగలం సూపర్ సక్సెస్. ఎందుకంటే ఏ ఒక్కరిని ప్రజలు అంటే వాళ్ళంతటా వాళ్ళు సొంత ట్రాన్స్పోర్ట్ తీసుకుని వాళ్ళు ప్రజాగలంకి సభలకు వస్తున్నారు. ఎందుకంటే గత 4.5 ఏళ్ళ నుండి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అనేది ప్రజలందరికీ తెలుసు. ఎన్ని మాయ చేసి మసిపూసి మాయ చేసినా సరే ప్రజలకి ఒక స్పష్టమైన నిర్ణయంతో ఉన్నారండి. కోడ్ వచ్చిన తర్వాత ఇంకా ప్రజా మద్దతు కూడా పెరిగింది తెలుగుదేశం పార్టీకి, కూటమికి. అలానే రేపొద్దున రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అంశం మీద కూడా స్పష్టత లేకుండా మీ బిడ్డ గత 5 ఏళ్లుగా 2.5 లక్షల కోట్లు పంచాడు, చూసి కొట్టేయమంటున్నారు. కానీ ఇక్కడ అసలు నువ్వు ఏం చేస్తావు, రాష్ట్ర అభివృద్ధికి నువ్వు ఏ విధంగా పాటుపడతావు, ఏం చేస్తావు, గతంలో నువ్వు ఇచ్చిన హామీలు ఏంటి, ప్రత్యేక హోదా ఏంటి, లేదా పోలవరం ఏంటి, అమరావతి ఏంటి, రాజధాని ఏంటి, దాని గురించి ఏం మాట్లాడకుండా ఓన్లీ నీ డబ్బుల కోసం ఎదురు చూసే వాళ్ళకి మాత్రమే నువ్వు ఒక స్పష్టమైన సందేశం ఇస్తున్నావు. కానీ రాష్ట్ర ప్రజలకి 5 కోట్ల ఆంధ్రులకి నువ్వేం చేస్తున్నావో ఒక ముఖ్యమంత్రికి చెప్పలేకపోతున్నావు, ఏం చేసావు కూడా చెప్పలేకపోతున్నావు. గత 4.5 ఏళ్ళ నుండి ఆల్మోస్ట్ 4 సంవత్సరాలు 9 నెలల నుండి ఏ రోజు బయటకు రాని ముఖ్యమంత్రి, ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టడానికి ముందుకు రాని ముఖ్యమంత్రి ఈ రోజున జనంలోకి వచ్చి సిద్ధమని చెప్పి కొన్ని గ్రాఫిక్ షాట్స్, గ్రీన్ మ్యాట్స్ పెట్టుకుని కొద్దిగా షో చేశాడు. గతంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు చూసాం, కానీ ఇప్పుడు గ్రీన్ మ్యాట్ ముఖ్యమంత్రిని ఫస్ట్ టైం చూస్తున్నాం. ఎందుకంటే ఆ గ్రీన్ మ్యాట్ పెట్టింది ఇంతవరకు ఎక్కడ ఏ ముఖ్యమంత్రి కానీ 15 లక్షల మంది హాజరవుతారని చెప్పి జగన్మోహన్ రెడ్డి బీరాలు పలికి చివరికి 30,000 40,000 మంది సరిపెట్టుకుని ఆ గ్రీన్ మ్యాట్ షాట్లతో దాన్ని చివరికి ఆ షో ఈ షో చేసి గ్రాఫిక్ చేసి ప్రజల్లో ఏదో సిద్ధం సభలు సక్సెస్ అయిపోయినాయి అన్నారు. అవి అంతటితో అయిపోయింది. ఇప్పుడు మేమంతా సిద్ధమని చెప్పి బస్సు యాత్ర గత 4.5 ఏళ్ళుగా గుర్తురాని బాబాయ్ వివేకా గారు
ఈ రోజున గుర్తొచ్చి కరెక్ట్గా ఆ పాయింట్ దగ్గరికి నేను రాబోతున్నానండి. మీకు ఆ బాబాయ్ గారి హత్య తప్పించి ఇంకా వేరే ఎన్నికల ప్రచారాస్త్రాలు ఏం లేవా? ఉన్నాయి. దాదాపు గతంలో దాదాపు జగన్మోహన్ మీ రెడ్డి అనుకూల మీడియాలో ఏడాది పాటు పొద్దున్నే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయటం, 7ంటికి 8ంటికి తిహార్ జైలుకి తరలించడం, 12ంటికి రిలీజ్ చేయటం, 4ంటికి కేసు రేపు వాయిదా వేయటం, ఏడాది పాటు నడిపారు జనాలు. అది మీరు రకరకాల సర్వేలు చూడండి. బాబాయ్ హత్య, అదే వివేక గారి హత్య అనేది అదేదో ఎన్నికల అంశం అవుతుందా అని అడుగుతుంటే చాలా సర్వే సంస్థలు, ప్రముఖ సర్వే సంస్థలు దాన్ని అసలు పట్టించుకోవట్లా. అంటే మీరు అనుకూల మీడియా అంటున్నారు, ఇక్కడ అనుకూల మీడియాలో ఎవరు లేరండి. తనలాగా సొంత పత్రిక ఆయనకంటే ఓపెన్ మీడియా ఉంది ఆయన. ఓకే, ఎవరికి ఆయనకి ఇష్యూ లేదు, ఆయన నేరుగా ఉంది ఆయన. అయితే మరి ఏ రోజు 5 ఏళ్ల నుండి బాబాయ్ కుటుంబానికి లేదా తన చిన్నాన్న కుటుంబానికి, చెల్లి కుటుంబానికి న్యాయం చేద్దాం అనుకున్న వ్యక్తి ఈ రోజున 5 ఏళ్లు మర్చిపోయి ఇప్పుడు ఎలక్షన్ స్టంట్ కోసం బాబాయ్ని ఎవరు చంపారు అని తెలుసు. మీరు లేవనెత్తున్నారు కాబట్టి ఆయన రెస్పాండ్ అవుతున్నాడు. మేము లేవనెత్తడం కాదు, నీకు దమ్ము చిన్నాన్న కూతురుని తీసుకుని ప్రజల ముందు కూర్చోబెట్టి ఇది జరిగింది, వాస్తవాలు ఇది అని చెప్పే పరిస్థితి లేదు. ఆయన అడుగుదాం. తిరుత్తని వేణుగోపాల్ వచ్చారు, ఏదైతే తన వేణుగోపాల్ గారు చిన్నాన్న కూతురుని